జై శ్రీరామ్. మాకు దగ్గరలో మేము ఉండేది వనస్థలిపురం. మాకు దగ్గరలో కడియంకి సంబంధించిన హోల్సేల్ నర్సరీ ఉంది. అది రాంబాబు గారు రన్ చేస్తున్నారు. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. వాటి మీద పూర్తి అవగాహన, వాటిని ఎలా పెంచాలి, ఏంటి, వాటికి ఏం వేయాలి. కొన్ని రోజులు వీడియోలు ఆగిపోలేదంటే ఇప్పటివరకు నేను చాలా తక్కువ వీడియోలో చేసిన, దేవుడి దయ వల్ల అవి షార్ట్స్కి కానీ వీడియోస్కి కానీ ఒక్కొక్క సబ్స్క్రైబరు పెరుగుతూనే వచ్చారు. నేను విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాల మీద చాలా వీడియోలు చేసేద్దాం, కంటెంట్ చాలా ఉంది అని అనుకున్నాను. కానీ హెల్త్ పరంగా కానీ బయట ఏ విషయంగా అయినా సరే కొన్నిసార్లు మనం ఆగిపోయామంటే దాని మీద మనకి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మనం మాట్లాడాలని, నా అడుగులు ఆగిని అంటే ఇంకా ఏదో నేను నేర్చుకోవాల్సింది ఉంది అని ఒక 3 months నుంచి ఆ మొక్కల గురించి, ఆ పంట గురించి వీడియోలు చూస్తూ, నేను ఎప్పటి నుంచో నా ఫస్ట్ వీడియో కరివేపాకు మొక్క గుబురుగా ఇంట్లో ఎలా పెంచుకోవాలి, ఫస్ట్ వీడియో అది నాకు అప్పుడు వీడియో పెట్టాలని తెలియలేదు. షార్ట్ పెట్టాను, వెంటనే ఒక 2-3 daysలోనే 1.1K వచ్చింది. నేను అప్పుడే చెప్పాను కావాల్సిన వాళ్ళకి పంపిస్తానని. అంటే నేను ఇంకొంచెం మెచ్యూరిటీగా దాని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవడానికి ఈ కొద్ది కాలం నాకు చాలా అనుకూలంగా ఉందని నేను భావిస్తూ, ఇంట్లో మనీ ప్లాంట్లు పెంచితే మనీ రావడం కన్నా ప్రతి ఇంట్లో మనకి అవసరమైన కరివేపాకు మొక్క, ఇంత చిన్న కుండీలో మనీ ప్లాంట్ లేకుండా ఎవరు ఉండరు ఇంట్లో. అది దానికి ఎందుకు నీళ్ళు పోయాలి, దానివల్ల మనకేంటి ఉపయోగం, మన ఎనర్జీ ఎందుకు వేస్ట్ అవుతుంది అని ఒకసారి ఆలోచించినప్పుడు, అదే ప్లేస్లో కరివేపాకు మొక్క, పుదీనా మొక్క ఇట్లా పెంచుకుంటూ ఉంటే దానివల్ల అసలైన మనీ వచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. మనం దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టలేదని ప్రతిరోజు కరివేపాకు, పుదీనా ఇట్లాంటి చిన్నవి కొంటున్నామంటే దేవుడికి కావాల్సిన పువ్వులు, ఎందుకంటే చిన్న కుండీల్లోనే ఒత్తుగా గుబురుగా ప్రతిరోజు మన ఇంటికి సరిపోయే చిన్న అవసరాలకి సరిపోయే మొక్కలు ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి, దానికి వాడిపోకుండా పుష్కలంగా ఎలా పెంచాలి, వీటి మీద నాకు పూర్తి అవగాహన ఉంది. నాకు దగ్గరలో కడియం నర్సరీ ఉంది. నేను రాంబాబు గారిని అడిగాను అనమాట, మీ దగ్గర మొక్కలు ఉన్నాయి కానీ ఆన్లైన్ లేదండి, ఈ రోజుల్లో ఆన్లైన్ ఉంటేనే కొంచెం బిజినెస్ ఎక్కువ ఉందేమో అంటే, నేను ఫోన్ చేసి అడిగాను సార్ని. మేమైతే పెట్టకూడదమ్మా, నీకు ఏదన్నా అనుకూలంగా ఉంటే మీరు తప్పకుండా పెట్టుకోవచ్చు అంటే, నేను వీడియో తీశాను సార్, ఆ వీడియోకి నన్ను నెంబర్ ఇవ్వమంటారా, వీడియో కాల్ ఫెసిలిటీ ఉందంటే. నాకు 1 kilometer దూరం ఉంటుంది. మొక్కలంటే నెత్తుల్లో ఉండిపోయిన వెనకటి నుంచి వచ్చిన రైతు బిడ్డగా ప్రేమ కానీ, నలుగురికి ఇంట్లో ఆడవాళ్ళగా పొదుపుగా ఉండాలి, మన ఇంటికి సరిపోయిన మొక్కలు చిన్న ప్లేస్లోనే ఎక్కువ కాపు వచ్చేలా, అది న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా ఇలా కెమికల్స్ ఏమీ వేయకోకుండా గ్రోత్ అయ్యేలా, దీని గురించి పూర్తి అవగాహన నాకు ఉంది. ఆ ధైర్యంతోనే ఎవరికన్నా మీకు మొక్కలు కావాలన్నా నేను అడిగితే మీ ఇష్టం అమ్మా అన్నాడు. 1 kilometer దూరం డిస్టెన్స్ ఉంటుంది. నేను హౌస్ వైఫ్గా నా ఇంట్లో పనులతో పాటు కొద్దిగా ఖాళీ సమయం ఉంటుంది. ఎవరికన్నా మీకు కావాలంటే వీడియో కాల్ ద్వారా నేను ఒక సమయం మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఆ మొక్కలు చూపించి, మీకు కావాల్సిన మొక్కలు ఇప్పుడు అంతా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి హోమ్ డెలివరీకి కూడా నేను ఇవ్వగలను. వాటి గురించి పూర్తి అవగాహన, మార్కెట్ అది హోల్సేల్ ప్రైజులకి నా దగ్గర అవైలబుల్గా, నాకు దగ్గరగా ఉన్న ప్రదేశంలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటి ప్రైజులు వారు పెట్టిన మా నర్సరీ కాబట్టి నాకేమీ నర్సరీతో సంబంధం లేదు కనుక వాటి ప్రైజులు వారివే ఉంటాయి. నేనుగా మీకేమైనా సహాయం చేస్తే వీడియో కాల్ ద్వారానో లేకపోతే ఆ మొక్కలు మీకు పంపించే విషయంగానో నాకంటూ కొద్దిగా ఇన్కమ్ నాకు కూడా ఉండాలి కదా.
కానీ మొక్కల గురించి ఎలా పెంచుకోవాలి, చిన్న కుండీలోనే ఇంటికి అవసరమైన మొక్కలు మళ్ళీ వెంటనే మనం పెట్టేసిన తర్వాత చచ్చిపోకుండా అవి గ్రోత్గా ఎలా ఉండాలి, ఒక 2-3 రోజులు నీళ్లు పొయ్యకపోయినా బలంగా ఎలా ఉండాలి, భగవంతుడి దయ వల్ల వాటికి ఏమేస్తే అసలైన మొక్కలు వాడిపోకుండా ఉంటాయి, ఎలా పెంచాలి అనే దాని మీద నాకు పూర్తి అవగాహనతో నేను ఈ అడుగు ముందుకు వేస్తున్నాను. నలుగురికి మంచి జరగాలి, 4 రూపాయలు మిగలాలి, నాకు 1 రూపాయి రావాలి అన్న ఆశతో మీకు ఎవరికన్నా అవసరమైతే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎందుకు ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదంటే దీనికి వచ్చే రెస్పాండ్ బట్టి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. తప్పకుండా నన్ను సంప్రదించండి, కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు కదా, అన్ని రకాలుగా ఆన్లైన్ ఫెసిలిటీలు ఉన్నాయి కదా, దాని ద్వారా మీ దాకా మీ ఇంటికి అవసరమైన ముఖ్యంగా అవసరమైన మొక్కలు మీ ఇంటికి చేరి మీ ద్వారా నా ద్వారా మీరు మీ ద్వారా నేను మంచిని పొందుదామని కామాక్షి మొట్టమొదటి వీడియో కూడా ఇంటి అవసరానికి సరిపోయే కరివేపాకు మొక్కను పెంచడం ఎలా అనే వీడియో ఉంటుంది. భగవంతుడు కొన్ని రోజులు వీడియోలు ఆపేశాడు అంటే దాని గురించి పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవడానికి నాకు ఇంకొంచెం సమయం ఇచ్చాడు. మనకి పూర్తి అవగాహన లేనప్పుడు మాట్లాడడం కన్నా పూర్తి అవగాహన వచ్చేటప్పుడు పూర్తి అవగాహన లేనప్పుడు మాట్లాడకపోవడమే, అప్పుడు కొన్ని వీడియోలు చేయకపోవడమే మంచిదయ్యింది. దాని గురించి తెలిసినప్పుడు ఈ అడుగు ప్రతి ఒక్కరికి నాతో పాటు మీ అందరికీ లాభం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.